ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఈ కేసును విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని, అయితే విచారణ కొనసాగించవచ్చని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ కు నోటీసులు జారీ చేసింది. తమది రెగ్యులర్ బెంచ్ కానందున తదుపరి విచారణ రెగ్యులర్తో రోస్టులతో కూడిన బెంచ్ ముందు జాబితా చేయాలని రిజిస్టర్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన విచారణపై ఏసీపీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారిగా ఉన్న మున్సిపల్ శాఖ కార్యదర్శి దానకిషోర్ కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీపీ అధికారులు రికార్డ్ చేశారు. ఈ పిటిషన్ విచారణ పెండింగ్ లో ఉన్న దృష్ట్యా A1, కేటీఆర్ A2, అరవింద్ కుమార్ A3గా బిఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ ఇంకా నోటీసులు జారీ చేయలేదని సమాచారం. అయితే వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అధికారులు సిద్ధం చేశారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, పర్వీన్, ఫార్ములా ఈ కార్ రేస్ లో కూడా కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు ఈ రోజు విచారించనుంది. తనపై నమోదైనటువంటి ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ గత నెలలో 21వ తేదీన కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తొలుత ఈ కేసు ఏదైతే శ్రవణ్ కుమార్ ధర్మాసనం కూడా విచారణ చేపట్టింది. దీని తర్వాత ఈ నెల 30 వరకు కూడా ఎలాంటి అరెస్టు కేటీఆర్ ను చేయకూడదు అని కూడా అందులో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే ఏదైతే A1 గా కేటీఆర్ A2, అరవింద్ కుమార్, అదేవిధంగా A3గా కూడా బిఎల్ఎన్ రెడ్డిగా కూడా చేర్చడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దాదాపు 55 కోట్ల మేర విదేశాలకు డాలర్ రూపంలో చెల్లించినట్టు కూడా తెలిసింది. దీనిపై పూర్తి ఆధారాలతో కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఏసీబీ, అదేవిధంగా పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తమది ఏదైతే రెగ్యులర్ బెంచ్ కానందున కూడా తదుపరి విచారణ రెగ్యులర్ రోస్టర్ తో కూడిన బెంచ్ ముందుకు జాబితా తయారు చేయాలని కూడా రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఒక కేసు కూడా విచారణ చేస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణపై ఏసీబీ అధికారులు ఏదైతే అంటే ఎలాంటి ఆధారాలతో, పూర్తి ఆధారాలతో కూడా ఏసీబీ అధికారులు ఏదైతే కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ కార్యదర్శి దానకిషోర్ కూడా కౌంటర్ దాఖలు కూడా చేయనున్నారు. ఈ అన్నిటి నేపథ్యంలో మొత్తానికి ఈ రోజు విచారణకు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది, అలాగే ఏం చెప్తుంది అంటే ఏసీబీ అధికారులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇప్పటికే దానకిషోర్ వాంగ్మూలాన్ని అధికారైనటువంటి తన రికార్డు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పై పెండింగ్ లో ఉన్నటువంటి దృష్ట్యా A1, A2, A3గా ఉన్నటువంటి ముగ్గురు కూడా ఇంకా నోటీసులు జారీ చేయలేదు. నోటీసులు జారీ చేస్తే వారిని విచారించేందుకు కూడా కోర్టు విచారించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు, విచారణ చేసుకోవచ్చు అని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే వేచి చూడడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఆధారాలు, పూర్తి ఎవిడెన్స్ తో కూడా అంటే ఎలాంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్, అదేవిధంగా HMDA పర్మిషన్ లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా దాదాపు 55 కోట్ల రూపాయలు మళ్లించినట్టు కూడా తెలిసింది. కాబట్టి దీనికి కంపల్సరీ నేరం కిందికి వస్తుంది అని కూడా ఏసీబీ నుంచి అదే వాదిస్తా ఉంది. ఆ ఏసీబీ కూడా ఇప్పటికే అధికారులు ఇచ్చినటువంటి పూర్తి సమాచారం అవన్నీ కూడా రికార్డు స్టేట్మెంట్ చేసి ఇవన్నీ కూడా కోర్టు ముందు ఉంచనుంది. దీనికి ఈ నేపథ్యంలోనే అంటే ఇది ఒక రాజకీయ వ్యక్తిగత కక్షగా కూడా కేసు కావాలని చేస్తున్నారని ఏదో కేటీఆర్ సంబంధించినటువంటి న్యాయవాది బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అప్పటికే ఏదైతే ఒక ఏసీబీ అధికారులను అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు విచారణ కేటీఆర్
సంబంధించినటువంటి ఈ కార్ రేసు ఫార్ములాకు సంబంధించినటువంటి కేసు విచారించనుంది. ఈ విచారించిన తర్వాత కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది, ఏం నిర్ణయిస్తుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.